హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మణికంఠ మణికంఠ మణికంఠ. ఎక్కడ చూసినా మణికంఠ హవానే నడుస్తుంది. మణికంఠ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 లేదనే చెప్పాలి. మణికంఠ అంటే బిగ్ బాస్, బిగ్ బాస్ అంటే మణికంఠ అనే విధంగా తయారైపోయింది ఇప్పుడు. నడుస్తుంది కూడా. ఎందుకంటే మీరు ప్రోమోలో చూడండి. ప్రోమోలో కూడా మణికంఠదే ఉంటుంది కంటెంట్. ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్‌లో కూడా అన్నే. ఇక యూట్యూబ్ విషయానికొస్తే యూట్యూబ్ మొత్తం షేక్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ ఆడే గేమ్ ఏంటో అసలెవ్వరికీ అర్థం కావట్లేదనే చెప్పాలి మెయిన్‌గా. మణికంఠ ఆడే గేమ్ మణికంఠకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదనే చెప్పాలి. ఎందుకంటే మణికంఠ ఆడే గేమ్ అటు లోపలున్న కంటెస్టెంట్స్‌కి అర్థం కావట్లేదు. ఇటు బయటున్న మనకి అర్థం కావట్లేదనే చెప్పాలి. ఆ లెవెల్‌లో మణికంఠ మైండ్ గేమ్ అయితే ఆడుతున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అంతేగాకుండా ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8లో మణికంఠ వన్ మ్యాన్ షో అయితే నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నేననేది గేమ్ పరంగా గాదు. గేమ్ పరంగా వేరే. తనిచ్చే కంటెంట్ పరంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు 'బిగ్ బాస్' ఎపిసోడ్ కేవలం 1 అవర్ అయితే ఉంటుంది. అందులో 40 నిమిషాల కంటెంట్ కేవలం మణికంఠది మాత్రమే ఉంటదనమాట. ఆ లెవెల్‌లో నడుస్తుంది ఈసారి. ముఖ్యంగా ఈ సీజన్‌లో స్పెషల్ ఏంటంటే మణికంఠని 'బిగ్ బాస్' బాగా సపోర్ట్ జేస్తున్నాడు ఈసారి. హైలైట్ జేస్తున్నారు. బాగా లేపుతున్నారు. ఎందుకంటే తనిచ్చే కంటెంట్ అలాంటిది. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 8 హిట్ అవ్వాలంటే అది మణికంఠ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే నా తోటి కంటెస్టెంట్స్ టాస్కులు బాగా ఆడుతున్నారు. కాకపోతే 'బిగ్ బాస్' అంటే ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు? మంచి మసాలా ఉండే కంటెంట్‌ని బాగా ఎక్స్‌పెక్ట్ జేస్తారు గదా ఆడియన్స్. ఇది మన మణికంఠ మాత్రమే ఇస్తున్నాడనమాట. సో, అందుకనే మణికంఠ దెబ్బకి తన తోటి కంటెస్టెంట్స్ ఎపిసోడ్‌లో కొంచెం తక్కువ కనపడుతున్నారనమాట. మణికంఠ మీద ఏదైనా నెగెటివ్ ఫుటేజ్ ఏమైనా ఉందంటే ఎపిసోడ్‌లో లేపేస్తున్నారు. ఎందుకంటే మణికంఠ ఇచ్చే కంటెంట్ అలాంటిది. ఇప్పుడైతే ఈ సీజన్ 8 చాలా డల్‌గా నడుస్తుందనే జెప్పాలి. సో, ఇప్పుడు మణికంఠ కొంచెం కొంచెంగా బాగా అందుకుంటున్నాడు. సీజన్ 8ని తన భుజాల మీద పెట్టుకొని లేపుతున్నాడనే జెప్పాలి. మిగిలిన కంటెస్టెంట్స్ నుంచి కూడా పెద్ద కంటెంట్ రావట్లేదు. వాళ్ళు చాలా డల్లుగున్నారు. ఇలాగే ఉంటే ఈ సీజన్ అస్సామే బోద్ది. అందుకోసం ఈసారి 'బిగ్ బాస్' నాగమణికంఠని ఆడుకోవాలని బాగా డిసైడ్ అయిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మణికంఠని ఎంత వాడుకుంటే 'బిగ్ బాస్' సీజన్ 8 అంత పెద్ద హిట్ అవుతుందన్నమాట. ఇక అంతే వాళ్ళలా డిసైడ్ అయిపోయారు. మణికంఠని లేపాలని డిసైడ్ అయిపోయారు. ఇగ లేపుతూనే ఉంటారు. ఏదేమైనా 'బిగ్ బాస్‌కి' ఫైనల్లీ కావాల్సింది టీఆర్‌పీ అబ్బా! టీఆర్‌పీ కావాలంటే మణికంఠ ఉండాలి. మణికంఠ కావాలి వాళ్ళకి.